వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చాలామందికి దొండకాయ కూర అంటే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఇలా దొండకాయ ఫ్రై ట్రై చేయండి. ముందుగా దొండకాయ ముక్కల్ని పొడుగుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా గరం అయిన తర్వాత దొండకాయ ముక్కల్ని వేయండి. వాటిని బాగా కలపండి. డీప్ ఫ్రై అయ్యేంత వరకు కలిపి అవి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ గరం అయినాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కలపండి. తర్వాత కొంచెం పసుపు వేయండి. తర్వాత వెల్లుల్లి పేస్ట్, అప్పుడే నూరి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేయండి, టేస్ట్గా ఉంటుంది. వాటిని అన్నిటిని బాగా కలపండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, కారాలు వేసుకొని నేనైతే ఒక 4 టీ స్పూన్ల కారం, 2.5 టీ స్పూన్ల ఉప్పు వేసి కలిపాను. ఇవి 3 బాగా కలిసేంత వరకు కలుపుకోండి. తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న డీప్ ఫ్రై దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోండి. అన్నిటిని కలిపి బాగా కలపండి. కలిపిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని అలా కొంచెంసేపు కలిపి అలానే బాగా గరం అయ్యేంతసేపు వదిలేయండి. కొంచెం గరం అయిన తర్వాత ధనియా పొడి వేసి కలుపుకోండి. ఇలా కలుపుకొని తర్వాత సర్వ్ చేసుకోండి. బాగా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.